అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో నేను నా హెల్తీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నానండి. ముందుగా దానికోసం ముందల రోజు రాత్రి నట్స్ని నానపెట్టుకోవాలండి. మా ఇంట్లో 3 పర్సన్స్ ఉన్నారు. సో నేను మా పేరెంట్స్ మా ముగ్గురికి నేను నానపెట్టుకుంటున్నాను. ఒక్కొక్కరికి 5 బాదం, 3 అక్రోట్స్, ఒక స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు నానపెట్టుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. అలాగే మా పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి నేను వాళ్ళకి అంజీరా అండ్ బ్లాక్ కిస్మిస్ నానపెట్టట్లేదు. నా ఒక్కదాని కోసమే ఒక అంజీరా అండ్ 5 to 6 బ్లాక్ కిస్మిస్ నానపెట్టుకుంటున్నాను. వీటిని కూడా 2 టైమ్స్ వాష్ చేసి నానపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనం బాదం పప్పు నానపెట్టుకున్నాము కదా, ఆ వాటర్ని ఏమో వంచేసేయాలి. ఈ అంజీరా అండ్ కిస్మిస్ నానపెట్టుకున్న వాటర్ని తాగేయాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను కషాయం తాగుతున్నానండి. దానికోసం నేను రావి ఆకు చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. రావి ఆకు కషాయం తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి 250 ml వాటర్ యాడ్ చేసుకొని రావి ఆకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో యాడ్ చేసి బాగా మరిగించి అవి గోరువెచ్చ అయ్యాక వడకట్టుకొని తాగుతానండి. సో అలా నేను పరగడుపున రావి ఆకు కషాయం తీసుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వాటర్ ఏమో 250 ml వాటర్ తీసుకుంటానండి నేను. ఆ తర్వాత వర్కౌట్ అది అంతా చేసేసాక కొద్దిగా ఎక్సర్సైజెస్ అవి చేశాక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటానండి. నా బ్రేక్ఫాస్ట్కి నిన్న నైట్ నానబెట్టుకున్నాం కదా నట్స్ని, ఆ నట్స్ని తీసుకున్నాను. ఇందాక చెప్పినట్టే అంజీరా బ్లాక్ కిస్మిస్ నానబెట్టిన వాటర్ని తాగేయాలి. అండ్ దానితో పాటు 2 ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. యాపిల్ అండ్ పపాయ తీసుకుంటున్నాను ఇవాళ. అది అయిపోయాక లంచ్కి నేను రైస్ తీసుకుంటాను. సో దానికోసం నేను గంజి వంచేసానండి. మేము రైస్ని ఎప్పుడు ఇత్తడి తెపాలాల్లో వాడుతాము, యూస్ చేస్తాము రైస్ కుక్ చేయడానికి, హెల్త్కి మంచిదని. దానితో పాటు వంకాయ కూర చేస్తున్నానండి. ముందుగా దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి వంకాయ కూరకి. ఆ మిక్సీ జార్లో ఇందాకే పసుపు మిక్సీ చేశానండి, అందుకే కొంచెం ఎల్లో కలర్లో ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి కరివేపాకు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేసుకోవాలండి. మన హెల్తీ లైఫ్ స్టైల్లో మనం యూస్ చేసే ఆయిల్, సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను గానుగ పట్టిన నూనె యూస్ చేస్తున్నాను, పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాను, గ్రౌండ్నట్ ఆయిల్. ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని సగమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా చిటపటలాడుతుందని చెప్పి నేను లిడ్ క్లోజ్ చేసేసాను. ఒక 2-3 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇదిగో మొత్తం ఇలా అయిపోయిందండి. చిటపటలాడుతూ పోయింది. అప్పుడు మనం యాడ్ చేసుకున్న పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వంకాయ పీసెస్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా, సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి, లేకపోతే చేదెక్కిపోతాయి. సో అందులో ఆ సాల్ట్ వాటర్లో నుంచి తీసేసి వాష్ చేసి ఈ వంకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. వంకాయ పీసెస్ యాడ్ చేయగానే సాల్ట్ యాడ్ చేయాలి, లేకపోతే మళ్ళీ చేదెక్కిపోతాయి. అందుకే వంకాయ పీసెస్ యాడ్ చేయగానే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆ సాల్ట్ అండ్ మనం ఫస్ట్ యాడ్ చేసిన పేస్ట్ అంతా కలిసేలాగా వంకాయ పీసెస్కి మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మనం మూత పెట్టేయాలి, లిడ్ క్లోజ్ చేసేయాలి. అప్పుడు వంకాయ పీసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మగ్గిపోతాయండి. మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఆయిల్ తక్కువ యాడ్ చేసినప్పుడు మనం ఎక్కువసేపు మగ్గించాలి అంటే మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. ఆటోమేటిక్గా వాటర్ కూడా వంకాయ పీసెస్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి వాటంతటా అవే మగ్గిపోతాయి పీసెస్ అన్నీ కూడా. మనమేమి ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సగం పేస్ట్ ఇందాక యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక సగం పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇందాక ఫస్ట్ టైం మనం యాడ్ చేసుకున్న హాఫ్ పేస్ట్ ఏదైతే ఉందో అది రెసిపీకి టేస్ట్ కోసం, ఇప్పుడు యాడ్ చేసేదేమో ఫ్లేవర్ అండ్ కలర్ కోసం అండి. పైన ఒక గార్నిషింగ్ కోసం యాడ్ చేస్తాము మనం. సో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అండ్ లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా అంతేనండి, వంకాయ కూర అయిపోయింది.
ఇందులో కావాలంటే ఫ్రెష్ కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర కోకోనట్ లేదు, సో యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇంకా లంచ్లోకి నేను వైట్ రైస్, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, వంకాయ కూర, పెరుగు, ఇదండి నా లంచ్లోకి నేను తీసుకున్నాను. కొద్దిగా క్రంచ్ కోసం 2-3 చెక్కలు తీసుకున్నాను. ఆవకాయ పచ్చడి, చెక్కలు 2 కూడా ఇంట్లో చేసుకున్నవే. అప్పుడప్పుడు పచ్చడి తినొచ్చండి, వారానికి 1-2 సార్లు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోబయోటిక్. అలాగే నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. సో చెక్కలు కూడా ఇంట్లో చేసుకునేవే. నేను ఏది స్టోర్ బాట్ని ఎంకరేజ్ చేయనండి మన హెల్తీ లైఫ్ స్టైల్లో. ఏదైనా సరే మీరు ఇంట్లో చేసుకున్నదే యూస్ చేసుకోండి, తినండి. మీరు ఇంట్లో చేసుకున్నవే, బయటివి తినొద్దు హెల్తీ లైఫ్ స్టైల్లో మాత్రం. లాస్ట్లో పెరుగు తీసుకున్నానండి నేను. నాకు తెలిసి ఆవకాయ పచ్చడి టేస్ట్ అంతా టెంకెలోనే ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఆ టెంకెని ఎంతసేపు చేస్తానో, ఎంత చేసినా కూడా టేస్ట్ ఇంకా ఉంటూనే ఉంటుంది. మీలో కూడా ఎంతమందికి ఇష్టం లాస్ట్లో ఆవకాయ పచ్చడి టెంకె చేయటం చెప్పండి. అండ్ అలా నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ నా స్నాక్స్కి నేను బుల్లెట్ కాఫీ తీసుకుంటున్నాను అండి. దానికోసం ఒక 250 ml వాటర్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాదండి, మామూలుగా బ్రూ లేబుల్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి. ఒకవేళ మీ దగ్గర డికాషన్ ఉంటే ఇట్స్ ఓకే, ఫిల్టర్ కాఫీ డికాషన్ ఉంటుంది కదా, అది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక గ్లాస్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇందాక మనం తీసుకున్న డికాషన్ ఉంది కదా, బాగా మరిగించుకొని ఆ డికాషన్ని వడకట్టుకోవాలి ఆ ఆయిల్లోకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని తాగేసేయండి. ఇదే బుల్లెట్ కాఫీ అండి. ఈ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు మంచి ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆవు నెయ్యి కాకపోతే గేదె నెయ్యి అయినా యాడ్ చేసుకోండి, కానీ ఇంట్లో చేసుకుంది అయి ఉండాలి. బాగా మిక్స్ చేసుకొని తీసుకోండి మీరు. నా కోకోనట్ ఆయిల్ ఉంది, సో నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ డిన్నర్కి రాగి రొట్టి విత్ వంకాయ కూర నేను తీసుకున్నానండి నా డిన్నర్కి. ఇది రాగి రొట్టి వంకాయ. ఇదేనండి నా డే 1 హెల్తీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నా ఫుడ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.